హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మనమైతే ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలన్న లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల ఏం లాభము అన్నీ చెప్తాను. ఈ వీడియోకి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీరు వచ్చేసి ప్లీజ్ నా కోసం ఒక లైక్ చేసుకొని వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చాడు. లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనున్నా కదా మీకు అన్నీ చెప్తాను, ట్రిక్ అండ్ టిప్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనుండానికి కాదని ఇప్పుడు బీజముడు ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే నా ప్రొఫైల్ ఉంది కదా ఫ్రెండ్స్, చాలా అంటే 63 లెవెలే ఫ్రెండ్స్. మీరు ఇంక్రీజ్ ఎలా చేసుకోవాలని నేను చెప్తా ఫ్రెండ్స్. నేనైతే 63కి ఈ మధ్యనే వచ్చా ఫ్రెండ్స్. 3 days 4 days అయింది. చాలా అంటే చాలా ఈజీగా ఫ్రెండ్స్ పెంచుకోవచ్చు. ఆల్రెడీ ఒక వీడియో చేసే పార్ట్ 1, ఆ వీడియో చూడకుండా మీరు చూడండి. చూసినాక ఈ వీడియో కూడా ఫుల్గా చూడండి. మీకు చాలా అంటే చాలా బాగా అర్థమవుతుంది. ఈ వీడియోలో వచ్చేసి మనం ఎలా పెంచుకోవాలి లెవెల్, ఏం రివార్డ్స్ వచ్చాయి వీడియో అన్నీ చెప్తాను. మన ప్రొఫైల్లోకి వెళ్ళినట్టయితే పైన 63 లెవెల్ ఉండే ఫ్రెండ్స్, అది నొక్కి పట్టుకున్నట్టయితే మనకి ఎంత రావాలనే హెచ్పి అంతా కనపడుతుంది ఫ్రెండ్స్. నేను చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. అలాగా ఎక్స్పీరియన్స్ ఈడ రివార్డ్స్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అప్పటి రోజుల్లో అయితే ఎలాంటి అంటే అలాంటి ఇచ్చేవాడు ఫ్రెండ్స్. 30 లెవెల్ నుంచి ఒక డైమండ్ వాచెస్ 5, గోల్డ్ రా వాచెస్ 5, 40 లెవెల్కి 50 లెవెల్కి ఇది 10 వాచెస్ మళ్ళీ పెంచాడు ఫ్రెండ్స్ 5. 70 లెవెల్ నుంచి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది అవతార్ బ్యానరు 90 లెవెల్కి వెళ్ళినట్టయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వాల్ వేస్తాం, అది పెట్టుకొని అవతల ప్లేయర్కి కొంచెం భయం తీస్తుంది. అంటే వీడియో ఏంది రబ్బా 90 లెవెల్ ప్లేయరా, కొంచెం చూసుకొని రావాలి అనుకుంటాడు. అంటే వాడు ఆడడం అయితే ఆడతాడు, వానాట వాడు ఆడితే కొంచెం ఆడాలి బాగానే కొంచెం భయం తీస్తుంది ఫ్రెండ్స్. ఇంతే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎమౌంట్ కూడా అంటే రేర్ అమౌంట్ ఫ్రెండ్స్. అదైతే 90 లెవెల్ 100 లెవెల్ అని పడుతుంది దాని మీద. చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఈజీగానే పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ బిఆర్ అనేది. కానీ నేను వెళ్ళేలో కూడా ముష్టిలో అయిపోతా. ఇప్పుడు 15 years ఇంకా ఎన్ని రోజులు ఆడాలి. ఇంకా చాలా అంటే చాలా బాగా ఆడితేనే ఫీల్ లేదు అది. సో ఫ్రెండ్స్, టిప్ నెంబర్ 1లోకి వెళ్ళినట్టయితే బిఆర్ సిఎస్ ఆడితేనే స్పీడ్గా పెడతాది ఫ్రెండ్స్. లెవెల్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ వస్తుంది చాలా అంటే చాలా ఎక్కువ. ర్యాంక్ కూడా గేమ్స్ ఆడితే ఎగ్జాంపుల్ బిఆర్ సిఎస్ ఫ్రెండ్స్. అంటే మీరు బిఆర్లో దిగుతానే చనిపోవడము అలా చేయొద్దు ఫ్రెండ్స్. ఏదో 1-2 కిలోలు అన్న కొట్టి లాస్ట్ వరకు చాలా అంటే చాలా బాగా సర్వైవ్ చేసుకుంటూ వచ్చైనా ఆడచ్చు ఫ్రెండ్స్. మరీ అంత బాగుంటుంది కదా. మీరు 1 కిలో 2 కిలో ర్యాంక్ పెరగాలంటే గ్రాండ్ మాస్టర్ పుష్ చేసినా కూడా స్పీడ్గానే పెరుగుతుంది ఫ్రెండ్స్. మీలో మీ ఫ్రెండ్స్ అందరు కూర్చొని స్క్వాడ్ అందరు ఆడుతున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేయలేను అలాగా, నేను ఒక్కడనే సోలో అనుకున్నా అంటే ఆడుకుని ఫ్రెండ్స్. ఎక్కడన్నా మారుమూల ఎవరు దిగిన చోట ఎనిమిస్ దిగి లాస్ట్ జోన్ వరకు కనీసం టాప్ 5 వరకు అన్న వచ్చి చచ్చిపోండి. బీఆర్లో వచ్చేసి స్పీడ్గా పెరుగుతుంది బీఆర్లో. దీంతో అయితే సిఎస్లో లేట్గా తెచ్చుకోండి. వాళ్ళు 3 మీరు 3 తెచ్చుకొని లాస్ట్ రౌండ్ అయితే బోయా కొట్టేయండి. చాలా అంటే చాలా పెరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి రివైవ్ ఇచ్చుకుంటా ఇట్లా బీఆర్లో అయితే బాగా ఆడండి. సర్వైవ్ పెట్టుకొని రివైవ్ ఇచ్చుకుంటా అలా చేస్తున్నట్టయితే లాస్ట్ వరకు వచ్చారు మీరు ఎక్కువ ఎక్స్పీరియన్స్ పొందుతారు. బోయా కూడా కొట్టారు నా మాటని. ట్రిప్ నెంబర్ 2 ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 2లోకి వెళ్ళినట్టయితే స్పీడ్గా లెవెల్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలంటే, ఒకప్పుడు అయితే 50 ఎక్స్పీరియన్స్ 100 ఎక్స్పీరియన్స్ అయితే ఫ్రీ ఫైర్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా ఉన్నాయి. కానీ 100 ఎక్స్పీరియన్స్ కార్డు ఒకప్పుడు బై చేసుకొని స్టోర్లో అయితే ఉండేది. ఇప్పుడైతే లేదు ఫ్రెండ్స్. బోయా పాస్లో వచ్చేసి ఉంది. కానీ మీరు బోయా పాస్ తీసుకున్నట్టయితే 7 days మాత్రమే ఉండేది. చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ప్రతి నెల ఎలా తీస్తారు బోయా పాస్ మీరే చెప్పండి. కావాలండి రిచ్ పీపుల్స్ అంటే తీస్తారు కావాలనుకునే వాళ్ళు. మామూలు మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎలా తీస్తారు? అందుకోసమే పాత ఓల్డ్ ప్లేస్ అయితే కొందరికి ఫ్రీగా వచ్చింది ఫ్రెండ్స్. మన లాంటి వాళ్ళకి అయితే రావడం లేదు అది. ఒకప్పుడు బయట ఎలాగైనది ఓల్డ్ ఫ్రెండ్స్కి అయితే ఫ్రీగా వచ్చింది. మీరు అందుకే 50 లెవెల్ కార్డు తీసుకొని నా మాటని దాంతో ర్యాంక్ టోకన్స్కి గిల్డ్ టోకన్స్కి ఉంటాయి. అది మీరైతే దాంతో 50 ఎక్స్పీరియన్స్ కార్డు తీసుకొని బై చేసి దాంతో ఆడండి. బీఆర్ కానీ సిఎస్ కానీ. అంటే దాంతో ఏం డిఫరెన్స్ ఉండదు. 100 ఎక్స్పీరియన్స్కి 900 వచ్చాకో దీనికి ఒక 600 700 అలా వస్తుంది ఫ్రెండ్స్. ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఏమంటే అది
ప్రతి నెల మనం కొనుక్కోవాలంటే చాలా కష్టం కదా ఫ్రెండ్స్, మీరే చెప్పండి. అంతే ఫ్రెండ్స్, ఈ టాప్ 2 ట్రిప్ వచ్చేసి. సో ఫ్రెండ్స్, టిప్ నెంబర్ 3 వచ్చేసి నేను టిప్ నెంబర్ 1లో చెప్పా కదా ర్యాంక్ గేమ్స్ ఆడాలి ర్యాంక్ గేమ్స్. సోలో కానీ స్క్వాడ్ కానీ డియో కానీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను సోలో ఆడగలనన్నా, లాస్ట్ వరకు రాగలను, బాగా సర్వే కాగలను అనుకుంటే మీరు సోలోనే ఆడండి. స్క్వాడ్ మాకు మంచి టీం ఉందన్న, బాగా స్క్వాడ్ ఉంది, బాగా చేయగలుగుతాం, నేను చనిపోయినా మా ఫ్రెండ్స్ అందరూ రివైవ్ చేయగలగలరు అనుకునేటట్టయితే స్క్వాడ్ ఆడండి. స్క్వాడ్ ఆడినప్పుడైతే మీ టీంలో ప్రతి ఒక్కరు మీ స్కిల్ పెట్టుకోండి. నా మాటని బైక్లో తిరిగినా మీకైతే బ్లడ్ అనేది పోదు. చాలా బాగా రివైవ్ ఇచ్చుకోవచ్చు, అన్నీ ఇచ్చుకోవచ్చు, చాలా ఫెసిలిటీ ఉంటాయి. అందుకోసమే నాకైతే స్క్వాడ్ అయితే బెటర్ అనుకున్నా. మీకైతే సపోర్టర్స్ ఉంటారు, మీ ఫ్రెండ్ సపోర్ట్ ఇస్తాడు, నీకు ఎక్కువ EXP పెరుగుతుంది, లాస్ట్ వరకు రావచ్చు, నువ్వు చనిపోయినా ఉంటాయి, కిల్స్ పడతాయి, బోయ పడతాయి, ఎక్స్పీరియన్స్ వస్తాయి. అందుకే నా మాటని స్క్వాడ్ అయితే రికమెండ్ చేస్తున్నాను. నేనైతే స్క్వాడ్ ఆడండి. టిప్ నెంబర్ 4లోకి వెళ్ళినట్టయితే నేను స్క్వాడ్ ఆడమన్నా అని ఒకడు క్లాక్ టవర్లో, ఒకటి పీకులో, ఒకటి హ్యాంగర్లో రివైవర్ ఉన్నాడు కదా అని దిగినట్టయితే చాలా ప్రమాదం. మీరు త్వరగా చనిపోవాల్సిన పరిస్థితి వచ్చాది రివైవర్ ఉండారని ధైర్యంగా దిగితే. అందుకోసమే నా చేసి ముగ్గురు ఒక చోట దిగి ఒక రివైవర్ని పెట్టుకోండి, చాలా బెటర్ అన్నమాటని. అందుకే కదా స్క్వాడ్ అని పేరు పెట్టింది. ముగ్గురు కానీ నలుగురు కానీ ఒకటే చోట దిగి ఫైటింగ్ తీసుకునేట్టయితే చాలా బెటర్. నా మాటని క్లాక్ టవర్లో దిగి చిన్నగా లోటు చేసుకొని ముగ్గురు వెళ్ళినట్లయితే అక్కడి నుంచి ఫ్యాక్టరీ నుంచి పోచినాకు నుంచి పీక్కి వెళ్ళినట్టయితే చాలా బాగుంటుంది. డైరెక్ట్గా పీకులోనే దిగినట్టయితే గెలిచడం 1% అయితే, ఓడిపోవడం 99%. ఒక మ్యాచ్ కొట్టినాకు 99 మ్యాచ్లు ఓడిపోతాం ఫ్రెండ్స్. నిజంగానే ఓల్డ్ పీక్ ఉన్నట్టు లేదు, అసలు చాలా మిస్ అవుతున్నాం. అసలు ముందు పీక్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు 4 డోర్లు ఉన్నాయి, 4 పక్కల నుంచి ఎక్కడి నుంచి కొడతారు అసలు అర్థం కాదు ఫ్రెండ్స్. అందుకే నా మాటని మీరు బాగా ముగ్గురు ఒక చోట దిగి చాలా బాగా లోటు చేసుకొని లాస్ట్ వరకు వచ్చేసి ఒక స్క్వాడ్ని కొట్టి బాగా బోయా కొట్టినట్టయితే బాగా EXP అనేది పెరుగుతుంది, ఎక్స్పీరియన్స్. ఇప్పుడేమో అప్పట్లాగా లేవు కదా రివైవల్ లేకపోవడం అయ్యింది. ఇప్పుడు రివైవల్ ఉన్నాయి, హార్ట్లు ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, మీకు మళ్ళీ రివైవర్స్ ఉండాలి. ఇప్పుడు అన్నీ పెట్టుకొని ఎక్స్పీరియన్స్ పెంచుకోలేక ఏమంటే ఒక బాధ, 100 ఎక్స్పీరియన్స్ కార్డు ఒక్కటి దొరకడం చాలా కష్టం. అదొక్కటి చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. లాస్ట్ వరకు ఉండి కొట్టినట్టయితే ఒక స్క్వాడ్ మీ KD రేటు పెరుగుతాయి, మీ కిల్స్ పెరుగుతాయి, మీకు బోయా పడే ప్లస్ వస్తుంది, ర్యాంకు, మళ్ళీ అన్ని బెనిఫిట్స్ లెవెల్ పెరుగుతాయి స్పీడ్గా. అందుకే నా మాటనే సర్వైవ్ అవుతాయి ఇక్కడనండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక 100 ఎక్స్పీరియన్స్ కార్డు లేదు, బోయా పాసులు అసలు సక్రమంగా ఏమి లేదు. ఒకప్పుడు చూసుకున్నట్టయితే సీజన్ 1 బండిల్ నుంచి సీజన్ 10 వరకు చాలా బాగున్నాయి 2 పాసెస్. బోయా పాసులు అయితే చాలా ఘోరంగా. మీరు అనొచ్చు మీరు కొంచెం మనీ పెట్టారు కదా అని, నన్ను అడిగితే మనీ పెట్టడం చాలా వేస్ట్ ఫ్రీ ఫైర్కి. ఇప్పుడైతే ఒకప్పుడు అంటే బండిల్స్ అయితే చాలా బాగుండేది, గన్స్ కావచ్చు అన్ని అప్పట్లో పెడితే చాలా బాగున్నాయి. ఆ ఎర్రేరా కొంచెం అంటారు మళ్ళీ అందులో ఇప్పట్లో వచ్చేసి. ఆగండి, నేను ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాను. వీడియో ఇలా ఉంది చూడండి. ఆగండి, వీడియో ఎక్కడికో వెళ్ళిపోతుంది, పెద్ద నీతులు చెప్పేటప్పుడు మాదిరి నా వీడియో. అందుకే ఉండండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 5లోకి వెళ్ళినట్టయితే చాలా గేములు ఆడాలి ఫ్రెండ్స్. బాగా లెవెల్ అప్ ఇంక్రీజ్ కావాలంటే, ఎందుకంటే చాలా ఇంక్రీజ్ కావాలంటే లెవెల్ ఆడాలి, BR పుష్ చేయాలి. ఆ మహా అంటే మనం 4 గంటలు 5 గంటలు ఆడతాం. BR పుష్ చేస్తే 11 అవర్స్ 12 అవర్స్ అవుతారు. మనం అలా ఆడితే ఎలా ఫ్రెండ్స్? ఇంట్లో వాళ్ళే ఏంట్రా నువ్వు ఇంతసేపు ఆడుతున్నావు అది ఇది అంటారు. అందుకే ఆడడం కష్టం. అంతే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో. మన ఛానల్ కొత్తగా వచ్చి లైక్ చేయండి, ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేయండి. సరే ఫ్రెండ్స్, ఉంటాను మరి. నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. టాటా బాయ్, సెలవు. సీ యూ, టాటా.